బ్రో 'హరిహర వీరమల్లు' సినిమా కోసం అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. సినిమా మాత్రం పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. అండ్ ఇది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్‌గా మారిపోయిందనమాట. అంటే ఈ సినిమా అంటే పెద్ద సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల కొన్ని చిన్న సినిమాలకు కావచ్చు, లేదంటే మిడ్ రేంజ్ మూవీస్‌కి కావచ్చు కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే థియేటర్లన్నీ ఆయన సినిమా చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి థియేటర్స్ మ్యాక్సిమం బుక్ అయిపోతాయి అనమాట. అప్పుడు వేరే సినిమాకి ఇవ్వాలంటే కష్టం. సో ఇలా అని చెప్పి ఏంటంటే ప్రొడ్యూసర్లు అందరూ ఒక 2 వీక్స్ తర్వాత కానీ 1 వీక్ తర్వాత కానీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. బట్ ఈ సినిమా డేటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మరోసారి కూడా పోస్ట్పోన్ అయింది. మొన్న June 12th అన్నారు, తర్వాత పోస్ట్పోన్ చేసి ఐ థింక్ July 24th వస్తుంది అని కూడా ఒక న్యూస్ వస్తుంది. బట్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. రీసెంట్గా కూడా 'హరిహర వీరమల్లు' అండ్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా ఒకటే రోజు వస్తుందని ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో, May 31st కానీ. అయితే ఇంకా అప్పటి నుంచి మళ్ళీ రెండు సినిమాలు పోస్ట్పోన్ చేశారు. అంటే ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో 'హరిహర వీరమల్లు' సినిమాని పోస్ట్పోన్ చేసిన సార్లు ఇంక ఏ సినిమాని కూడా పోస్ట్పోన్ చేయలేదు. దాదాపు మొన్న పోస్ట్పోన్తో కలుపుకుంటే ఒక 14 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేశారు. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కూడా ఇంకా మాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు ఒక సినిమాని, ప్రేక్షకులు మేము ఎంత వెయిట్ చేస్తున్నాం, మీరు ఇప్పుడున్న ఈ టైంలో ప్రతి సినిమా ఇలానే చేస్తున్నారు. అసలు వాళ్ళు డేట్ ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు తెలియదు కానీ, సో ఒక డేట్ అనౌన్స్ చేస్తారు, ఆ డేట్ వచ్చే లోపల మళ్ళీ పోస్ట్పోన్ అవుతున్నాం, మాకు ఆ పని అంటే అన్ని కూడా 1-2 సార్లు అది కామన్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. కానీ ఈ సినిమా అట్లా కాదు, 14 సార్లు అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు ముందే ఆయన రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న రోజులు కూడా వాళ్ళు వెయిట్ చేసి సో మొత్తానికి డిప్యూటీ సీఎం గెలుపొందిన తర్వాత మొదటి సినిమా వస్తుంది కాబట్టి ఇంకా చాలా ఈగర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ సినిమాని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ వాళ్ళు నిరాశపరుస్తూ వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళే అది ఇంకా వచ్చినా కూడా మేము చూడం రా బాబు అనే రేంజ్కి అయితే వచ్చేసారు. సో మొత్తానికి ఇప్పుడు ఒక డేట్ అయితే అనుకున్నారు, మరి ఇది కూడా క్లారిటీగా వస్తుందని కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకా డేట్ వచ్చేసరికి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు, ఇంకా మనము ఆశలు పెట్టుకోవద్దని కూడా అనుకుంటున్నారు. అయితే July 24th 'హరిహర వీరమల్లు' సినిమా వస్తుంది. ఓకే, బాగానే ఉంది. బట్ July 25th అంటే ఒక నెక్స్ట్ డేనే 'కింగ్డమ్' సినిమా కూడా రాబోతుంది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఏ సినిమా వల్ల ఏ సినిమాకి ప్రాబ్లం అవుతుంది అంటే డెఫినెట్లీగా 100% 'కింగ్డమ్' సినిమాకి ప్రాబ్లం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నిసార్లు సినిమాని పోస్ట్పోన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే థియేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది రిలీజ్ సినిమా కావచ్చు, కొత్త సినిమా కావచ్చు, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన సినిమా కావచ్చు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఇంకా థియేటర్లు బద్దలు అవ్వాల్సిందే. ఆయన సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయో తెలిసిందే. సో మరి ఓన్లీ ఒక్కరోజు డిఫరెంట్తోనే 'కింగ్డమ్' సినిమా వస్తుందంటే ఆల్మోస్ట్ ఇంకా ఓన్లీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రమే సినిమాని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే కాబట్టి సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఒక వారం రోజుల పాటు వైబ్ అనేది అందరిలో కూడా ఉంటుంది. ఇంకా దాని నుంచి ఎవరు బయటికి రాలేరు. దట్టు ఇది ఒక పీరియాడిక్ సినిమా, ఇలాంటి క్యారెక్టర్ ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. July 24th నుంచి మ్యాక్సిమం ఇంకా మంత్ ఎండింగ్ వరకు కూడా 'హరిహర వీరమల్లు' వైబే ఉంటుంది. ఇంకా 'కింగ్డమ్' సినిమాకి ప్రాబ్లమ్స్ తప్పవేమో అని ఖచ్చితంగా మనము చెప్పొచ్చు, ఒక 78% అయితే. చూడాలి మరి ఈ రెండు రోజులు అంటే July 24th, 25th ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ మరి చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్న విధంగానే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పోయి డిసప్పాయింట్ అయిపోయి మరి 'కింగ్డమ్' వైపు మళ్ళీ ఛాన్స్ కూడా చెప్పలేము. ఇంకా మరి చూడాలి ఆ డేట్ వచ్చిన తర్వాత. అంతా 2 సినిమాలు ఒకేసారి వస్తాయంటే అది కూడా డౌటే. మేబీ 1 వీక్ అటు ఆ డేర్ కూడా చేయలేరు. ఆల్రెడీ నాగవంశి గారు చెప్పారు, ఒకవేళ 2 సినిమాలు ఒకే రోజు వచ్చే పరిస్థితి వస్తే 'కింగ్డమ్' సినిమాని పోస్ట్పోన్ చేసుకుంటాను తప్ప రిలీజ్ చేసుకోమని. మరి ఒక్కరోజు గ్యాప్ లో కూడా చేసుకుంటారని అనుకోము. చూడాలి మరి ప్రజెంట్ అయితే ఇట్లా అనుకుంటున్నారు.